ఇది కూడా బాయే. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూసినాక నాకైతే ఈ మూవీ కూడా పోతదేమో అని అనిపిత్తాంది. 'ఓజీ' తర్వాత వచ్చే మూవీ కాబట్టి సక్సెసే కావాలి అని అనుకుంటానా. బట్ ట్రైలర్ చూసినాక అర్థమైంది ఏంది అంటే హైప్ ఉంది గానీ స్టోరీ అయితే కొత్తది కాదు అనిపించింది. వీడియోకి ఒక లైక్ చేసుకోండి. మీరిచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి షేర్ అవుతుంది. సో వాళ్ళు కూడా చూస్తారు. నాకు కొంచెం రీచ్ పెరుగుతుంది. ఇప్పటిదాకా రిలీజ్ అయిన సాంగ్స్ లో కూడా 3 సాంగ్స్ లో 2 సాంగ్స్ బాగానే అనిపించాయి. అండ్ ఇంకోటి మాత్రం చాలా దారుణంగా అనిపించింది. అది వేరే ముచ్చట అనుకోండి. సినిమా రిలీజ్ కానీ కూడా మరి అంత టైం ఏం లేదు. అలాంటి టైంలో వచ్చిన అప్డేట్స్ అన్ని ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి ఒక మంచి ఇంపాక్ట్ చూపించాలి అని డిసప్పాయింట్ చేయకూడదు. ఇది చూసిన తర్వాత నేనైతే డిసప్పాయింట్ అయిపోయాను. ఈ సీన్స్ ఓజీ సినిమాల నుంచి కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది. అంటే కాపీ అంటే తస్కరించిన అని చెప్పుకుంటాడు అనుకో. ట్రైలర్ మొత్తం మీద ప్రాసల మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టారు. డైలాగులు, యాక్టింగ్ ఏదో ఇంపాక్ట్ తగ్గింది చాలా తగ్గింది, కొంచెం కాదు. ఒక వీడియోను నేను ఇంత నీరసంగా చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. ఆ ట్రైలర్ చూసినాక నా ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. ఈ ట్రైలర్ లో గబ్బర్ సింగ్ పోస్టర్ ఫోటో అండ్ ఆ సెటప్ దాని లెక్కనే అనిపించింది. అంటే క్రియేట్ చేద్దాం అనుకున్నారు కావచ్చు, కానీ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఖచ్చితంగా రాసి పెట్టుకోరు. గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని ఏ మూవీ కూడా మళ్ళీ మ్యాచ్ చేయలేదు నిజంగా చెప్తున్నా. అండ్ రాశి ఖన్నా, శ్రీలీల ఇద్దరు ఉన్నారు. నిజంగా చెప్పన్నా ఎందుకు పెట్టిరు అసలు? అంటే క్యారెక్టర్ కు డెప్త్ ఉంటుందా? అంటే ఒక ఎమోషన్ పరంగా లేకపోతే దేనికన్నా పనిచేస్తారా లేరా? స్టోరీ డిమాండ్ చేయకుండా మీరు కావాలని పెట్టిరా? ఇది చూసినాక నాకు అనిపించిన పాయింట్ ఏంది అని అంటే, మూవీ చూడాలి అంటే ఆ మూవీ నుంచి వచ్చిన అప్డేట్లు అన్ని చూడకుండా పోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చలేదా అని పక్కకు పెడితే నాకు ఆ ట్రైలరే నచ్చలేదు. ఈ వీడియో కూడా చేయొద్దు అని అనుకున్నా. బట్ నా ఒపీనియన్ చెప్పాలి అని చెప్పేసి చేస్తున్నా అంతే.